లేదు భాయ్, నాకు తెలిసి జేడీ టీమే అయి ఉండాలి. జేడీ టీం అయితే పర్లేదు యువరాజ్, కానీ ఆ రోజు నిన్ను చూసింది, నీ మీద రాయి వేసింది మీ ఇంట్లో వాళ్ళయుంటే మా ఇంట్లో లేదు భాయ్, అసలు మా ఇంట్లో వాళ్ళు చూసే ఛాన్సే లేదు. ఛాన్స్ ఉండకూడదు కూడా యువరాజ్. మీ అక్క జర్నలిస్ట్ మాత్రమే కాదు, ఒక న్యూస్ ఛానల్కి అధినేత. అసలే నిజాయితీ గల మనిషి. నువ్వు నాకు పనిచేస్తున్నావని తెలిస్తే సెకండ్ ఆలోచించకుండా నిన్ను పోలీసులకు పట్టిస్తుంది. పోలీసులు నీ వరకు వస్తే నన్ను చేరుకోవడం అంత కష్టమైన పని కాదు. అందుకే నేను సేఫ్గా ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. సరే భాయ్, ఇక మీదట ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉంటా. భాయ్ భయం కరెక్టే. నేను భాయ్కి పని చేస్తున్నానని తెలిస్తే అక్క నన్ను చంపడానికి కూడా వెనకాడదు. కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఏంట్రా ఇదే? ఏంటక్క తెలియనట్టు కొత్తగా అడుగుతున్నా? మనం లైసెన్స్తో తెచ్చుకున్న గన్ జస్ట్ లాక్ చేశానో లేదో చూసి లోపల పెడుతున్నా. మనం లైసెన్స్ తీసుకున్న గన్ను ఇది కాదే. మరి ఈ గన్ ఎక్కడిది? అది మర్చిపోయాను. ఈ గన్ మా ఫ్రెండ్ అక్క. ఇంట్లో పిల్లలు ఉన్నారు, జాగ్రత్తగా దాచమంటే నేను తీసుకొచ్చాను. ఎవరా ఫ్రెండ్? ఆ ఫ్రెండ్ పేరేంటి? అది అది పేరు అడిగితే తడబడుతున్నావేంటి? నేను చెప్పనా ఆ ఫ్రెండ్ పేరు? మీననే కదా. ఆ అండర్ వరల్డ్ డాన్తోనే కదా నువ్వు కలిసి తిరుగుతుంది. అక్క, వాడి దగ్గర పని చేసేవాళ్ళ వాడి పనులు చేస్తుంది. వాడిచ్చిందే కదా ఈ గన్ను కూడా. మీనన్నా, ఏం మాట్లాడుతున్నావు అక్క? ఆ క్రిమినల్కి నాకు సంబంధం ఏంటి? నీకెవరో నా గురించి చాలా తప్పుగా చెప్తున్నారక్క. అందుకే నువ్వు నన్ను ఇలా అనుమానిస్తున్నావు. అసలు నువ్వు వేరే వాళ్ళ మాటలు నమ్మడం ఆపేయక్క. సరేరా, మరి నేను నా కళ్ళతో చూస్తే నమ్మచ్చా? నువ్వు గన్ను పట్టుకొని సీఎం గారిని చంపబోయింది చూసి మీనంత ఫోన్ మాట్లాడింది విన్నా కూడా. జడే బాయ్ చెప్పింది వినిపించింది కదా. ఇంకొక నిమిషంలో నువ్వు సమాధానం చెప్పినా చెప్పకపోయినా సీఎం గుండెల్లో బుల్లెట్ దిగిపోతుంది. యువరాజ్ ఆగు. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి? నీ అర్థం లేని ప్రశ్నలకి సమాధానం చెప్పే అవసరం నాకు లేదక్క. అర్థం లేని ప్రశ్నలా? అంటే నువ్వేం చేయలేదంటున్నావా? నీకేం తెలియదంటున్నావా? అవును, నేనేం చేయలేదు, నాకేం తెలీదు. ప్లీజ్ అక్క, ఈ విషయం ఇంతటితో వదిలేయాల్సింది నేను కాదు, నువ్వు. అక్క ప్లీజ్, నువ్వు సీన్ క్రియేట్ చేయకు. ఏమైంది వదినా? ఎందుకిద్దరు అంత కోపంగా ఉన్నారు? యువరాజ్, నువ్వైనా చెప్పు, ఏమైంది? ఏంట్రా చెప్పేది? ఏంటి చెప్పేది? ఇంట్లో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు సమాధానం చెప్పాలి యువరాజ్. ఎందుకంటే నువ్వు చేస్తున్న తప్పుకి శిక్ష నీ ఒక్కడికే కాదు, ఈ కుటుంబం మొత్తానికి పడుతుంది. నువ్వు చేసిన తప్పుకి అందరూ సమాధానం చెప్పాల్సి వస్తుంది. అసలు ఏమైంది వదినా?
యువరాజ్ ఏమైనా తప్పు చేశాడా? వీడు చేసిన పనికి తప్పు అనే చిన్న పదం సరిపోదు జగదాత్రి. ఏమైందక్క? వీడు వీడు ఆ మీనంతో చేతులు కలిపాడు. వీడు ఆ మీనంతో చేతులు కలిపి ఇల్లీగల్ పనులు చేస్తున్నాడు. వీడొక క్రిమినల్. ఏంటి వదిన మీరంటుంది? యువరాజ్ క్రిమినలా? అడుగుతుంది మిమ్మల్ని వదిన, చెప్పండి. నిష్క ఆవేశపడకు, ఒక్క నిమిషం. చెప్పండి వదిన, మేము విన్నది నిజమేనా? యువరాజ్ నిజంగా మీను నన్ను క్రిమినల్తో చేతులు కలిపాడా? అవును. ఏందమ్మి నువ్వు మాట్లాడేది? అబ్బోడు అట్లాంటి పని ఎందుకు చేస్తాడు? ఎవరో గెట్టని వాళ్ళు అబ్బోడిని ఇరికించుంటారు. ఎవరో ఇరికిస్తే ఇరుక్కునే అంత అమాయకుడు కాదు పిన్ని మన యువరాజ్.